వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. కొడంగల్ మండలంలోని దుద్యాల్ లగచర్ల గ్రామంలోని రొట్టె బండ తాండ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ నిన్న మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. అంటే రైతులకు ప్రభుత్వ అధికారులకు ఇక్కడ కొంచెం బాయస్ అయింది. అంటే ఇక్కడ ఎవరైతే ఈ ఫార్మసిటీ పెడతాము, ఫార్మా కంపెనీ పెడతాము అని చెప్పేసి ఇక్కడ వచ్చిన కలెక్టర్ పైన ఇక్కడ వీళ్ళందరూ ఎరుదు దాడి చేయడం జరిగింది, తిరగబాయడం అనేది జరిగింది. సో అంటే ఇప్పుడు రైతుల పైన పోలీసులు దాడి చేయడం జరిగింది. వీళ్ళు అక్కడ అధికారులను కూడా వీళ్ళు ఎదిరించడం అనేది జరిగింది. ఎందుకు వీళ్ళు ఇట్లా చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఈ తాండవాసులకు? ఎందుకు అంటే ఇక్కడ ఈ లగ్చర్ల గ్రామానికి సంబంధించిన 2-3 తాండలు ఉంటాయి. అంటే ఇక్కడనే ఫార్మా కంపెనీ పెడతామంటే ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం రొట్టెబండ తాండ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనకి తాండవాసులు ఇక్కడైతే కనిపిస్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ప్రభుత్వానికి మధ్య గొడవ ఏంటమ్మా? ఏమో సార్, మేము పోలేము. నిన్న మా ఇంట్లో పిల్లలు బాలెంత ఉండదని మేము పోలేము సార్. మాకు తెలియదు ఏమైందో ఎట్లనో. మాపైతే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. మగోళ్ళు ఉండరేమంటే ఎవరు లేరు సార్, ఒకరొకరు ఉండరు, బొంబాయిలో ఉంటారు, మేము లేకుంటాము. ఇప్పుడు పిల్ల బాలెంత ఉండదు కోసం ఇంట్లో ఉండాము మేము. మా ఇంట్లో ఎవరు లేరంటే తలుపు తీసిమంటే తలుపు తీసినాం, నేను కొండ్రి పోయిండ్రు సార్, అంతే. ఇక కానీ లైట్ బంద్ చేసి వస్తున్నారు సార్. ఇంట్లో ఎవరు లేకుంటారు, ఒకరొక మొగోళ్ళు లేకుంటారు, మేమే ఉన్నాము, ఆడవాళ్ళు భయపడతాము. అట్లా పగులు రావాలి కదా, మాపు వస్తే ఎట్లా సార్? అట్లా పగులు వస్తే ఏమైనా ధైర్యంతో మాట్లాడతాము. పగులు చిక్కట్ల పుర ఏం కనిపిస్తలేదు మాకు. మాట్లాడాలంటే గిట భయం అవుతుంది మాకు, బయట వెళ్ళాలంటే గిటంగా. అమ్మ ఎన్ని గంటల రాత్రికి వచ్చి మీ తలుపులు దొబ్బారు పోలీసు వాళ్ళు? 1:30 అవుతుంది సార్. అప్పుడు వచ్చిండు 1:30కు వచ్చి దొబ్బుతుండ్రు. ఒకరు 5-6 మంది ఇట్లా జోరుతుండ్రు సార్. అయితే భయపడుతున్నాం మేమైతే. పోలీసులు ఇల్లు పూర నెక్కుతున్నారు. లోపల కోటడి ఇంట్లో బయట అన్ని నెక్కుతున్నారు. బాత్రూమ్లా అవి ఇవి లైట్ లేవు, ఏం లేవు. బయట వెళ్ళాలంటే గిట భయం అవుతుంది సార్ మాకైతే. చిన్న పిల్లలు ఇట్లా పండుకొని ఉంటారు కదా ఇళ్ళల్లో, గాఢ నిర్దలో ఉంటారు. అంటే 1 గంట రాత్రికి వచ్చారంటే చిన్న పిల్లలు పండుకొని ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు పోలీసులు డైరెక్ట్ వచ్చేసి లోపలికి పోతే మీరు అడుగుతలేరా ఎందుకు వచ్చారు, మీరు ఎవరు, ఎందుకని మా ఇంట్లోకి ఇట్లా వస్తున్నారని చెప్పేసి? అట్లా అడగదామంటే ఇక ధైర్యం లేకుంటున్నారు సార్. మబ్బు అవుతుంది ఇంట్లో పూరా, ఎవరు లేకుంటాము. ఇక మేము ఒకరొకరము, వీళ్ళంతా మా ఇంట్లోనే లేకుంటారు సార్. ఈ యారలు ఈ అమ్మాయి ఇంట్లో అక్కడ ఉండదు, ఇంకో ఈ అమ్మాయి ఇల్లు వెనుక ఉండదు. నేను ఒక్కతే ఉంటా ఇంట్లో, ఎవరు లేకుంటారు. ఇక చిన్న 2 పిల్లలు ఉంటారు, పిల్ల బాలు ఎంత వండుకుంటది. నేనే ఇక అంత మందితోటి మాట్లాడంటే భయం అవుతున్నది సార్. ఎవరు లేకుంటున్నది ఇంట్లో. ఈ యారన్లు 2 ఇల్లు మాకు. నీకు భూమి ఎంత ఉందమ్మా ఇక్కడ? 2.5 ఎకరా ఉండదు సార్. గేట్ ముందల, గేట్ అవతల, ఇక్కడ అవతల ఇవతల మావే భూమి. అవి భూమి కోసము ఏమంటున్నారో ఏమో, మాకైతే ఎక్కడ దీర్ఘం సార్. ఇంట్లో పిల్ల ఉండదు, ఎక్కడ దీర్ఘనీకే ఛాన్స్ లేదు మాకు. ఏం వింటలేము మేమైతే. ఇప్పుడు ఇక్కడ భూముల రేటు ఎంత నడుస్తుందమ్మా? భూమిల రేటు 3 గుంటకు 15 లక్షలకు అమ్మిండ్రు సార్. 3 గుంటలకి 15 లక్షలు. 3 సంవత్సరం ముందే, ఇప్పుడు లేవు. ఎకరకు 1 కోటి రూపాయలు. 3 గుంటలకు ఎకరకు 1 కోటి రూపాయలు అట్లా పోతుంది. ప్రభుత్వం ఎంత ఇస్తా అని చెప్తున్నది? ఇప్పుడు మీకు ఈ గ్రామంలో సర్పంచ్ ఉంటాడు కదా, ఇప్పుడు సర్పంచ్ ద్వారా మీకు తెలుస్తుంది, ఏదైనా ఇంటిమేషన్ మీకు వస్తుంది, సమాచారం అందుతుంది కదా. ఇప్పుడు ఈ భూమి, నీ ఎకరా భూమి పోతుంది అనుకుంటే ఈ ఫార్మా కంపెనీలో, అందులో నీకు ఎన్ని పైసలు ఇస్తామంటారు? ఆ భూమికి, ఎకరా భూమికి ఎంత కట్టిస్తామంటుంది గవర్నమెంట్? అంటలేదు సార్, గట్లా అంటలేరు. బ్యాంక్ పోతే మాత్రం భూమి గవర్నమెంట్ లో పడ్డదమ్మా, ఇక పైసలు అయితే ఈఎం, లోన్ అయితే ఈఎం అంటుండ్రు బ్యాంకులో. మరి ఆ భూమి మీద ఏమన్నా నీకు అప్పు ఉందా? అప్పు మేము తీసుకున్నాం కదా సార్. భూమి మీద అప్పు ఉన్నది. ఇంకా లోన్ తీసుకున్నామంటే భూమి ఇప్పుడు పోయిందమ్మా, ఇక లోన్ ఇయ్యమంటుండ్రు. ఇదే కానీ ఎట్లా నీకు తెలియంది ఎట్లా పోతుంది భూమి? నాకు తెలియంది, నేను సంతకం పెట్టండి, నేను పట్ట చేయండి గవర్నమెంట్కి, నా భూమి ఎట్లా పోతుంది అని చెప్పేసి మీరు అడగలేరా? గవర్నమెంట్ ల్యాండ్లో పోయిందమ్మా, ఇక భూమి ఇక పోతుంది, మీ భూమి మేము లోన్ అయితే ఇయ్యమంటుండ్రు సార్ బ్యాంకులో పోతే. కానీ ఇక ఏమంటలేదంట, మా పట్టా భూమికి అయితే తీసుకోరంటుండ్రు, కానీ బ్యాంకులో పోతే భూమి పైసలు ఇస్తలేరు మాకు. ఓకే అమ్మా. తల్లి ఏం పేరు? తల్లి నీ పేరు? ఏం చెప్తు సార్, నా కొడుకుకి ఎత్తుకుపోయారు. నేనేం చెప్పాలి అని నేను టెన్షన్లో కూర్చున్నా. నేను కుంటి దాని ఉన్నా అని చివకడే ఉండే. ఇక 20 సంవత్సరం కొడుకుకి తీసుకుపోతే దొంకి కొట్టేటోడు కూడా కాదు. మేము ఈడ ఉన్నాను, మేము అక్కడ బొంబాయిలో ఉంటా, కానీ బండి మీదకి వెళ్ళి పడ్డా దవాఖానా కానీ ఇక్కడ వచ్చింటిమి. అయితే రాత్రి వచ్చి ఇక అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు. నేను హాస్పిటల్కి పోయి వచ్చిన మహబూబ్ నగర్.
ఇక పిల్లాడు కొడితే భయం ఉంటే ఎక్కడైనా దెంకపోగలం. ఇక మేము పోలేము కొట్టలేము, ఎందుకు భయం అని ఇంట్లో పండుకున్నా. ఇక పోలీసు వాళ్ళు 1 గంట 1 అవుతుండేనే నేను టైం చూడలేను, వచ్చి దబా దబా దర్వాజా కొట్టింది. చూస్తే లైట్ లేదు, ఇద్దరే పండుకున్నా, ఒక మా యారాలు ఉండే ఇంట్లో, 3 ఉన్నాం. కొడితేనే మేము దొంగలు ఉంటే ఎవరని చెప్పి నీకు వస్తుంది, పోలీసులే కదా మనం కొట్టనికే పోలేమని దర్వాజా తీసిన. లోపల నాకు కుంటిదానికి చూడలేదు, ఎవరిని చూడలేదు, ఇట్లా నాకు దొబ్బి అక్కడ పారేసింది, ఇట్లా గట్ట వచ్చిందా నేను దర్వాజా వేసిన. నా కొడుకులు లేపుతలేడు పిల్లాడు. పోనామా మనం మేము కొట్టనికే పోయినామా అని చెప్పి అయితే వచ్చి పిల్లానికి దొబ్బుకొని పోయి నేను బాగుంటే దబా నడుస్తున్నా. అడగలే కదా, పగులు రావాలి అడిగేనికే. ఇక మగ పిల్లలు పూర తండంతా తిరిగి వస్తారా, మీరు ఉన్నారా ఒకటనా లేరు? ఎక్కడ దింకుపోయారు వాళ్ళు? మేము తండకు పోతామా, మేము తిరిగేనికే అవుతున్నామా? మీరు ధర్నాలు చేయనికే, మీటింగ్ చేయనికే అందరు వెళ్తారు కదా, మేమైతే రాలేను. మీటింగ్ అవుతున్నాయని చెప్తే విన్నా, కానీ మీరు ఎక్కడ ఉన్నారో మేము చూసేలేను, మేము రాలేను. ఊకే ఉన్న పిల్లలకు తీసుకొని పోవాలనా? చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, ముసలోళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్పలేదా సార్, తొక్కుని పోతే మబ్బులు ఏమవుతుంది? ఇట్లా కుంటిదాలకు ఉంటారు, ఏమైనా శాత కాదు నడివెనికి వాళ్ళు కూడా ఉంటారు, ఇట్లని దుబ్బిపోతారా? ఈ మాట మీరు కూడా అల్లాలు శండ్యాలు మీరు కూడా ఆమద్దం ఉంటారు. ఈ రాత్రి వచ్చేది పోలీసులు లెక్కన ఇవి మళ్ళీ మా పగులు రావాలి, ఎందుకు కొట్టినారు, ఎందుకు తిట్టినారు, ఈ లపడ ఎందుకు చేసినారు అడిగేది ఉండే. నిన్న 1కే అయింది ఈ లపడ అంట, అయితే అప్పుడే రావే వచ్చేది ఉండే పోలీసు వాళ్ళు కూడా. రాత్రి అవన్నీ చీకటి అయింది, పండుకున్నాక మస్తు మబ్బులో నిద్రలో ఉన్నప్పుడు రావాలనా? అట్లా వస్తే ఏమనుకున్నాలే. చిన్న పిల్లలు బెదురుకొని ఏడన్నా హాస్పిటల్ దవాఖానా పోతే వారి తండ్రి లేకుంటుంది. మా మొగడు చచ్చి 6 సంవత్సరం. ఆ బాబునికి మేము చిన్న నుంచి పెద్ద కూలి చేసుకొని బతుకుతున్నా అక్కడ బొంబాయిలో. ఈ రైతుల మీద మావి 4 ఎకరాల భూమి లేదు, 2 ఎకరాలు లేదు, 1 ఎకరా భూమి ఉన్నాయి. 5 మంది ఉన్నాం మేము, బావాళ్ళు యారాన్లు. దాంట్లో ఏం పూట మాకు బతుకుతాయని యా దేశం అన్న పోయి బతుకుతున్నా. వాళ్ళకు వచ్చి కొట్టి తీసుకుపోతే ఎట్లా సార్? ఇక తీర్మానం లేక తిరిగేటోళ్ళకు బడకలోంచి కొడుకులకు తీసుకుపోవాలి. కొట్టిందో తిట్టిందో ఎవరు చేసిందని ఉన్నాయి, కానీ మేము ఇక్కడ ఉన్నాను ఎక్కువ. అక్కడనే ఉన్నాయి, అన్ని పోతున్నాయి. అదే అందరికి పోతే మాది పోతాయి, మేము అడ్డంతో మాట్లాడలేము సార్. అందరిది ఉంటే మాది కూడా ఉంటుంది అని మేము చెప్పినాం. అందరి పైసలు అంటే ఏం చెప్పలేడు, ఇంకా అర్థం కాలేదు. సీఎం మంచిగా చేసినాము, సీఎంకి మేము ఓట్లు వేస్తేనే మీనికి వచ్చింది అని సీఎంకి మా మీద దయ లేదు. పెద్దోళ్ళకు చూడాలి, గరీబోళ్ళకు చూడాలి, కాపోళ్ళకు చూడాలి, అందరికి చూడాలి. 4-5 తాండాలు, 3-4-5 మంది ఇది ఊర్లు అన్ని పోతున్నాయి. తండాల పేరా? ఈ పుత్తూరుగుట్ట తండా, ఈ రొట్టిబండ తండా, ఈ గడమిన్ తండా, లగచెర్ల, పొల్లెపల్లి, అక్కింపేట. ఓకే, ఇప్పుడు అందరు ప్రజలు నిన్న గ్యాదర్ అయినాక కలెక్టర్కు మేము ఇయ్యము అన్నారు, అంతే కదా? అంత అన్నందుకు మిమ్మల్ని పిల్లలను అందరినీ తీసుకుపోయి లోపల పెట్టేస్తున్నారు పోలీసులు. పిల్లలకు ఏం కోసుకొని తింటారా? భూమి మీ పట్టా భూమి ఈ పిల్ల చెప్పలేదా ఇప్పుడు యారాలు? అట్లనే మేము మీ గవటాన్ని ఉంటే నీకు తీసుకో వద్దంటున్నాలేమో, కానీ మేము పట్టా భూమి అని మా పెద్దోళ్ళు అట్లా. ఓకే, రైట్ అమ్మా.